హాయ్ అండి అందరికీ. ఇదిగోండి మినప వడియాలు కూర చేద్దాం. ఈ మినపప్పు నానబెట్టి రుబ్బుకొని వడియాలు పెడతారు ఎండకి వేసవికాలంలో. దానికి కావాల్సినవి వడియాలు, ములక్కాయ, టమాటా, ఉల్లిగడ్డ, మిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకులు ఇంట్లో లేదు. ఇదేమో నువ్వుల పొడి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను కూరల్లో వేస్తే ఎప్పుడు. ఇదేమో మెంతాకు, ఇది కడిగి పెట్టుకున్నా. ఇది అప్పుడు వీడియో తీసినా కదా నేను, మెంతాకు ఎండబెట్టి పౌడర్ చేస్తాను. ఇట్లా చేసుకుని పెట్టుకుంటాను. కూరల్లో ఎప్పుడైనా పచ్చిది కాకుండా నేను ఎండిదే వేస్తాను. రెడీ చేద్దాం. ఇవ్వండి కడాయి కుక్కర్ పెట్టుకున్నా. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నా. ఆవాలు చిట్టపట అన్నప్పుడే ఉల్లిగడ్డ వేయాలి, లేకుంటే అవి ఆగకపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తాను. ఉల్లిగడ్డ వేగినాక మెంతాకు మంచి స్మెల్ వస్తుంది. మెంతాకు ఇంత వేగినాక కొద్దిగా పసుపు వేసుకుని, పసుపు వేసుకున్నాక టమాటా వేసుకుని, అల్లం పేస్ట్ ఇవ్వండి, అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ వేగినాక టమాటా వేసి ఇవ్వండి. మంచిగా వేగింది కదా, వేగినాక టమాటా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టుకున్నాం. మెత్తగా అవుతుంది ఉల్లిగడ్డ టమాటా మెత్తగా అయింది కదా. ఇప్పుడేమో కారం, నువ్వుల పొడి, గరం మసాలా అన్నీ జీలకర్ర. ఇది మగ్గినాక కొద్దిగా అవి ములక్కాయలు, మినప వడియాలు వేసుకున్నాం. టమాటా ఉడికింది కదా, ఇప్పుడు ములక్కాయ వేస్తాం. నువ్వుల పొడితోనే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వడియాలు వేస్తాం. వడియాలు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకొని ఒక విజిలే పెట్టాలి, లేకుంటే మెత్తగా అయిపోతుంది. ఒక్క విజిల్కే బంద్ ఇవ్వండి. ఒక విజిల్ తర్వాత మూత పెడతాం. మన కూర రెడీ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. బాగుంటుంది. ఇది మీకు నచ్చినట్టయితే వండి చూడండి. ఇదిగోండి కూర. ఇది నంచుకోవడానికి దీంతో చారు ఉంటే బాగుంటుంది. చింతపండు చారు అయినా, టమాటా చారు అయినా సూపర్ ఉంటుంది, బాగుంటుంది.